బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘ పురాణం 14వ అధ్యాయం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ గణేశాయ నమః, సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. మృగశృంగుని జీవిత శేషం. అయితే ఇందులో మనం గమనించాలన్నమాట. మనం ఒకసారి మాఘ పురాణంలో జరిగిన అధ్యాయాలలో చిన్న రీక్యాప్ చేసుకుంటే మనందరికీ తెలుసు, ఉత్తమ లక్షణాలు కలిగిన అమ్మాయిని తాను పెళ్లి చేసుకోవటము, మిగిలిన ముగ్గురు కన్యలను కూడా కాపాడటం ద్వారా వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవటము, సుఖంగా జీవనం సాగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటి, పెళ్లి చేసి పంపడమే కాకుండా ధర్మాలు, గృహస్థ ధర్మాలు ఏంటి, స్త్రీ ధర్మాలు ఏంటి అన్నది చెప్పారు. అవునా? ఇప్పుడు తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్? ఇప్పుడు మనకు ఏంటి అని అంటే, ఒక వ్యక్తి జీవితానికి సంబంధించి బాల్యావస్థ, కౌమారం, యవ్వనం, వార్ధక్యం, ఇలా 4 ప్రస్థానాలు ఉంటాయన్నమాట. అయితే బాల్యంలో మనం ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, తర్వాత వివాహం, గృహస్థ ధర్మాలు ఏమిటి, ఆ తర్వాత ధర్మాలు కూడా ఏంటి అన్నది ఈ మాఘ పురాణంలో 14వ అధ్యాయంలో చాలా అద్భుతంగా తెలియజేశారనమాట. సో ఇప్పుడు వివాహం అయింది, వివాహం ఎన్ని రకాలో తెలుసుకున్నాము, వివాహం అయిన తర్వాత ఏం చేయాలో తెలుసుకున్నాము. ఆ తర్వాత వీరు వాట్ నెక్స్ట్ అన్నది ఎంతో చక్కగా స్టెప్ బై స్టెప్ అనమాట. ఈ మాఘ పురాణం మొదటి నుంచి విన్నవారు కూడా ఫాలో అవుతూ ఉంటే కూడా మనకు ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి అనమాట. ఒకవేళ ఎవరైనా ముందు అధ్యాయాలు మిస్ అయిపోతే కూడా మళ్ళీ మీకు చూసే అవకాశం కూడా లభిస్తూ ఉంటుంది. సో మనం ఒక సిరీస్ లాగా చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి. సో మాఘ పురాణంలో ఎంతో చక్కగా మనకు సువృత మృగశృంగుని వివాహం చేసుకున్నారు. మిగిలిన కన్యలు అన్నమాట, విమల, సుమతి, సురస. అయితే వీళ్ళంతా కూడా చక్కగా హాయిగా కాపురం సాగిస్తూ ఉన్నారు, వారి వారి ధర్మాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే మొదట సువృత మృగశృంగునికి ఒక అబ్బాయి పుడతాడనమాట. శుభ లక్షణ శోభితుడు అనమాట. అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. మురుకుండు అని పేరు పెడతారనమాట. ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచే కూడా తగిన భక్తి ప్రపత్తులు అనేవి నేర్పిస్తూ ఉంటారు. తర్వాత 8 ఏళ్ల ప్రాయంలో ఉపనయనం చేస్తారనమాట ఎంతో చక్కగా. అలాగే మిగిలిన 3 పిల్లలు ఉన్నారు కదా, విమల, సుమతి, సురస, వీళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క అబ్బాయి పుడతారనమాట. వాళ్ళకు కూడా జాతక కర్మలు చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, మనం నిత్య నైమిత్తిక జీవన క్రమంలో ఏ సమయానికి ఏ కార్యం ఎలా చేయాలో దానికి తగ్గట్టుగా ఆ కార్యాన్ని అలా చేయడం అనమాట. ఆయన ఋషి అయినంత మాత్రాన తన ధర్మాన్ని ఎక్కడా కూడా విడనాడలేదు, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అయితే అది కావటానికి, ఆ వసతులు సమకూర్చుకోవటానికి దైవ ప్రార్థన చేశాడు, తన తపశ్శక్తిని ధారపోసాడనమాట. ఇప్పుడు మనం కూడా జీవితంలో మనకు కుటుంబం ఉంది, ముందుకెళ్ళాలి ఎలా ఏంటి అని చాలామంది సతమతం అయిపోతూ ఉంటారు. మనం మన గృహస్థ ధర్మాలని సక్రమంగా నిర్వహించాలి, విజయవంతంగా ముందుకెళ్ళాలి. ఆటంకాలు, ఆటుపోట్లు, అవమానాలు, అపనిందలు, అప్పులు లేకుండా ముందుకెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. అంటే ఏంటి, మన కుటుంబంలో ఉన్నవారు సంతోషంగా ఉండాలి. వారు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో వారి ఆనందమే మనకు పుణ్యం. వారు ఆనందంగా ఉండాలి అని అంటే వారికి కావాల్సినవి వాళ్ళకి సమకూర్చాలి. అంతేకాని నేను నీకు ఇంత చేశాను, నువ్వు నాకు ఇంత చేయవా అని అనకూడదు. మనం వాళ్ళకి చేయటమే మన ధర్మం, మన కర్తవ్యం. అలాగే ఇక్కడ కూడా ఋషి తాను పుత్రులను కన్నాడు. కన్న తర్వాత వాళ్ళను పెంచాడు, పెద్ద చేశాడు. అవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారనమాట ఎంతో చక్కగా. ఎలా పెంచాడు, మళ్ళీ ఏమీ ఆశించలేదు. ఇప్పుడు పుత్రుణ్ణి కన్నాం కదా, పెంచాం కదా, నేను నీకు ఇంత చేశాను, నువ్వు నాకు మళ్ళీ ఇంత చెయ్యు అని ఎక్కడ ఋషి అనలా. తన డ్యూటీ తను చేశాడు అంతే. ఆ కృతజ్ఞత, ఆ విఘ్నత పిల్లలకు ఉండాలన్నమాట. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ కదా, తల్లిదండ్రులు ఎలా ఉంటారో, ఎలా వ్యవహరిస్తారో పిల్లలకు కూడా అవే గుణాలు ఆపాదించబడతాయి. కాబట్టి ఒక గృహస్థుగా మన ధర్మాన్ని సిన్సియర్గా, నిబద్ధతగా మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అవే లక్షణాలు పిల్లలకు కూడా ఆపాదిస్తాయి అన్నమాట. అందుకనే పిల్లల ముందర తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా గొడవ పడకూడదు అనమాట. అది ముఖ్యమైన విషయం. ఎందుకు అని అంటే వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడుతుంటే పిల్లల ముందర చులకనైపోతారు.
గౌరవ మర్యాద పోతుందన్నమాట. కాబట్టి ఏదైనా కూడా గుట్టుగా రహస్యంగా ఏదైనా ఒకటి చెప్పాలనుకున్న ఒక సమయము ఒక సందర్భము అవి ఏర్పాటు చేసుకొని ఒక ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్ళాలన్నమాట. అలాగే తర్వాత ఏంటిది ఆయన శేష జీవితం కదా, మనకి 14వ అధ్యాయంలో ఏంటి మృగశృంగుని శేష జీవితం అన్నమాట. తాను పెళ్లి చేసుకున్నాడు, 4 కన్యలను, పిల్లలు పుట్టారు, వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి. ఆ పెళ్ళిళ్ళు కూడా ఏంటి మంచి మంచి ఉత్తమమైన ఋషుల పిల్లలను ఇచ్చి పెళ్ళిళ్ళు చేశారు, వాళ్ళకు కూడా మళ్ళీ పిల్లలు పుట్టారు. ఎంతో హాయిగా హ్యాపీగా ఒక కుటుంబం చక్కగా కొడుకులు మనుమలు మనవరాళ్ళతోటి ఆనందంగా ఆ వంశవృక్షం అనేది అలా వర్ధిల్లిందనమాట. అంటే ఏంటి ఒక మంచి ఫ్యామిలీ ప్యాక్, ఎంతో చక్కగా ఒక కాంబో లైఫ్ అనమాట. ఈ ఈ ఈ వృత్తాంతాన్ని కూడా ఎంతో చక్కగా అంటే ఏంటి ఒక వంశవృక్షము, అందులో ఒక బీజం ఒక విత్తనము ఒక చెట్టయ్యి తర్వాత కొమ్మలు ఆకులు పూలు పళ్ళు అంత ఎంత శోభాయమానంగా ఉంటుంది, అంత చక్కగా ఇతని జీవితం అన్నమాట చక్కగా సాగిపోయింది. ఇదంతా ఎలా సాగింది? కేవలం ధర్మవర్తనమైన జీవనాన్ని గడపడం వల్ల. అంటే ఏంటి మన ధర్మం మన డ్యూటీ ఏంటి మనం అది చెయ్యాలి అంతే. మనకి ఏది కావాలో పైవాడు మనకు ఆ సమయానికి మనకు అందిస్తాడనమాట. అది మనకు ఈ పురాణాల ద్వారా మనకు అవగతం అవుతూ ఉంటుందన్నమాట. అలా ఆ విధంగా తన శేష జీవితాన్ని ఎంతో చక్కగా గడిపాడు. ఎవరి డ్యూటీ అంటే ఎవరికి బాధ్యతలు. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే పిల్లలు పుట్టిన తర్వాత ఒక రకమైన రెస్పాన్సిబిలిటీస్, మనవలు మనవరాళ్ళు పుట్టిన తర్వాత కూడా మనం ప్రతిదీ వాళ్ళ విషయాలలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. మన పరిధి ఏంటన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాలి, మనం ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో చూసుకోవాలి, మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. అలా కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నాం కదా అని చెప్పి ప్రతి చిన్న విషయంలో మనం వేలు పెట్టామనుకోండి, అది ఎలా అంటే పాలల్లో నిమ్మకాయ చుక్క వేసినట్టుగా అంత విరిగిపోతుందన్నమాట. అలా ఉండకూడదు. మన పరిధి మన విలువ మన గౌరవం మనం తెలుసుకోవాలి, అందులోనే ఉండాలి, అలాగే ధర్మాల్ని నిర్వర్తించాలన్నమాట. ఆ విధంగా ఈ మృగశృంగుడు ఎంతో చక్కగా తన ధర్మాన్ని నిర్వర్తించటము, మనువలు మనవరాళ్ళు ముని మనవరాళ్ళ వరకు కూడా చక్కగా చూశాడు. తరువాత తన జీవనాన్ని వాళ్ళందరికీ ఎవరి డ్యూటీస్ వాళ్ళకి అప్పచెప్పేసి తాను వెళ్ళి మళ్ళీ తపస్సు చేశాడనమాట. కొన్నాళ్ళు ఆహారం ఏమీ లేకుండా కందమూల ఫలాలను తింటూ తపస్సు చేశాడు. కొన్నాళ్ళైన తర్వాత అవి కూడా వదిలేసి కేవలం గాలి మాత్రమే పీలుస్తూ తపస్సు చేస్తూ సిద్ధి పొంది ఉత్తమ లోకాలను పొందాడనమాట. అంటే ఇప్పుడు కూడా మమ్మల్ని తపస్సు చేయమంటారా అని ఎవరికైనా డౌట్ రావచ్చు. తపస్సు చేయక్కలే, ధ్యానం చేస్తే సరిపోతుంది. అంటే ఏంటి? ఆలోచన రాహిత్య స్థితిలో శ్వాసని గమనించటం అన్నమాట. ఒక ధ్యాన స్థితిలో ఉండటం, ఏకాగ్ర చిత్తంగా మెలగటం. అలా ఉంటే మన జీవిత లక్ష్యాన్ని మనం చేరుకున్నట్టే. ఇది ఈ అధ్యాయంలోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.